సర్వేభ్యో నమో నమః. తెలుగు నుండి సంస్కృతంలో ఈనాటి పదం ధర్మము. సంస్కృతంలో దీనినే ధర్మః అని అంటారు. ధర్మ అనే పదానికి నిర్వచనం వచ్చేసి ధారణాత్ ధర్మః ఇతి, అంటే ధరించే దానినే ధర్మము అని అంటారు. ధరించడం అంటే ఇక్కడ ఏంటి? మనం దాన్ని అనుసరించటం, ఫాలో అవ్వటం. ఉదాహరణకి తల్లి ఉంది, బిడ్డలని ఆకలితో పడుకోనివ్వదు, ఏదైనా చేసి వాళ్ళకి అన్నము తినిపిస్తుంది. ఇది తల్లి ధర్మం. తన సంతానాన్ని సంతోషంగా ఉంచడం కొరకు తను ఎన్నో కష్టాలు పడైనా సరే పిల్లలకు నచ్చిన విషయాలని, నచ్చిన వస్తువులని కొనిపించటం తండ్రి ధర్మం. తను అది ఫాలో అవుతారు. అలాగే ఒక షాప్కి కనుక మనం వెళ్తే, చిన్నపిల్లలు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా ఆ షాప్ కీపర్ వచ్చేసి వాళ్ళకి సరి అయిన వస్తువుని సరి అయిన ధరకి ఇవ్వటం, అది ఆ కొట్టు నడుపుతున్నటువంటి వ్యక్తి ధర్మం. ఈ విధంగా మనం దేనినైతే అనుసరిస్తామో, ఫాలో అవుతామో అది మన ధర్మం అనబడుతుంది. ఈ విషయాలు మీకు నచ్చుతున్నట్లయితే ఈ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొంచెం విస్తృతంగా ఈ విషయాలని తెలుసుకోవాలి అనుకుంటే సంస్కృత ధార అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.